జార్ఖండ్ హైకోర్టు డైవర్స్కు సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి తీర్పును వెలువరించింది. ఆడ లేదా మగ ఎవరైనా సరే తమకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం, ఒకవేళ ఆ వివాహ బంధంలో ఏమైనా ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్యన కూడా ఏమైనా డిస్ప్యూట్స్ తలెత్తినప్పుడు ఈ దాచిపెట్టినటువంటి విషయాలకు పైన కూడా వాళ్ళు డైవర్స్ కోరేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఏంటి అంటే ఇద్దరి మధ్య ఏమైనా విషయాలు ఉన్నప్పుడు దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం అనేది మెంటల్ క్రూయల్టీ కిందకి వస్తుందా? సో ఇలాంటి విషయాలు మాత్రమే ఈ మెంటల్ క్రూయల్టీ కిందకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం చూసాం జార్ఖండ్ హైకోర్టు డైవర్స్కి సంబంధించి. సో ఏంటి సార్, అంటే ఎలాంటి విషయాలు దాచిపెట్టడం అనేది నేరము? ఈ పర్టికులర్ కేసు ఏంటి? 2019లో మ్యారేజ్ అయింది వారికి. ఓకే. 2019 మ్యారేజ్ అయినప్పుడు ఎవరైతే అమ్మాయి ఉన్నదో అమ్మాయి, సరే ఇప్పుడు మనం పేర్లు మనం చెప్పకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తలేము. అమ్మాయి యాక్చువల్గా 40 ఇయర్స్ ఉన్నప్పటికి కూడా ఆమె 27 ఇయర్స్ అని చెప్పడం ఒకటి. ఇంకోటి, గతంలో పెళ్లికి ముందు వారి మీద అమ్మాయి మీద మర్డర్ కేసు ఛార్జ్ ఫ్రేమ్ అయి ఉన్నది. దాంట్లో శిక్ష కూడా పడింది అనేది మనకు చూస్తూ ఉన్నాం. సో ఈ రెండు అంశాలు కూడా దాచిపెట్టడం వలన పెళ్లి తర్వాత ఎవరైతే ఈ మర్డర్ కేసులో ఉన్నారో ఆ ప్రత్యర్థులు వీరి మీద కొంత ఫిజికల్ అసాల్ట్స్ చేయడం, అంటే దాడి చేసే ప్రయత్నాలు కొంత చేయడం వల్ల దానితో బయటపడింది. ఆ బయటపడిన క్రమంలో ఏంటంటే పూర్తిగా భర్తకు తెలిసిపోయింది అసలు ఏంది అనే అంశాలు తెలిసినప్పుడు దాంతో మరి వారిద్దరి మధ్యన డిస్ప్యూట్ రావడము. అదే కాకుండా ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే వారి పెళ్ళైన తర్వాత కొంతకాలంగా వారు ఇద్దరు కూడా భార్యాభర్తగా కలిసి ఉండకపోవడము, అవి కూడా కొన్ని కారణాల ద్వారా వారు గ్యాప్ పెరిగింది. సో ఈ పెరిగిన గ్యాప్లో ఏంటంటే అమ్మాయి వీరిని మానసికంగా వేధించడం, అంటే ఏ విధంగానంటే ఇప్పుడు వారి మీద 498 కేసు పెట్టడం, ఒకటి మెయింటెనెన్స్ పెట్టడం. సో ఇవన్నీ కూడా ఈ అమ్మాయి దగ్గర కొంత తప్పులు ఉన్నప్పటికీ కూడా ఇవి సరి చేసుకోవాల్సింది, వారిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది పోయి వారి మీద ఉల్టా కేసులు పెట్టేసరికి బాగా మానసిక వేదనకు ఒత్తిడి గురైనట్టుగా సో వారు డైవర్స్కు అప్లై చేయడం జరిగింది. నిజంగా కూడా మరి డైవర్స్కు అప్లై చేసినప్పుడు 2 గ్రౌండ్స్ మీద మనం తీసుకుంటూ ఉంటాం. జనరల్గా సెక్షన్ 13(1) IA కింద, అంటే ఫిజికల్ క్రూయాలిటీ అయినా కావచ్చు, మెంటల్ క్రూయాలిటీ అయినా కావచ్చు. సో ఆ క్రూయాలిటీ గ్రౌండ్ కింద ఈ 2 వస్తాయి. అంటే కొట్టడం చేయడమే కాదు, మానసికంగా కూడా వేధించడం కూడా, మానసికంగా బాధ పెట్టడం కూడా విడాకులకు ఒక గ్రౌండ్ కిందకి మన చట్టాలు చెప్తా ఉన్నది, హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తా ఉంది. సో దాని మీద కోర్టు పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత ఫ్యామిలీ కోర్టు ఇవన్నీ నిజానికి కూడా ఏదైనప్పుడు కూడా ఒక వివాహ వ్యవస్థలో అందులో హిందూ మ్యారేజ్ అంటే మన హిందూ వివాహ వ్యవస్థల నమ్మకాల అనే పునాదుల మీదనే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆ నమ్మకాలు అనేది వమ్ము చేసినట్టుగా నమ్మక ద్రోహం కిందకి దీన్ని పరిగణిస్తూ ఉండవచ్చు. ఒకటి ఏంటంటే అమ్మాయి వయసు చెప్పకపోవడమే కానీ, రెండొకటి ఈ విధంగా కేసులు ఉందని చెప్పకపోవడం కూడా నిజంగా కూడా వారిని మోసపూరితంగా పెళ్లి చేసుకున్నట్టే. ఇలాగాక మనం జనాలు చూస్తూ ఉంటాం, కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, అవి చెప్పకపోవడము, కొంత జాబులు ఉన్నాయని చెప్పి జాబులు లేకున్నా కానీ జాబులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి వారు అంటే ఈ విధమైన మోసపూరితమైనటువంటి వివాహాలు జరుగుతూ ఉంటాయి. సరే, అన్నీ బయటపడకపోవచ్చు, కానీ కొన్ని బయటపడ్డప్పుడు ఇలాంటివి చూస్తూ ఉన్నాం మనం. సో ఈ విధంగా మోసపూరిత వివాహాలు చేసుకుంటే ఈ విధంగా కోర్టులో ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ కేసులో ఏమైందంటే, ఎప్పుడైతే మరి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, అంటే జడ్జిమెంటు ఇచ్చే క్రమంలో కూడా ఫ్యామిలీ కోర్టు చాలా సుదీర్ఘంగా విచారణ చేసింది, అదే ఆలోచన చేసింది, కొన్ని జడ్జిమెంట్స్ కూడా తీసుకున్నది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గతంలో జడ్జిమెంట్స్ తీసుకున్నది. అందులో ముఖ్యంగా శోభారాణి వర్సెస్ మధుకర్ రెడ్డి 1988 అనేది ముఖ్యంగా క్రూయాలిటీ కిందకి మెంటల్గా బాధ పెట్టడమే కాదు, మెంటల్ క్రూయాలిటీలో కూడా ఇవన్నీ కూడా వస్తుంది అనే దాని మీద ఒక నిర్దిష్టమైన విషయాలు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇవన్నీ కూడా కోర్టు చేస్తూ ఫ్యామిలీ కోర్టు వారికి డైవర్స్ గ్రాంట్ చేసింది. డైవర్స్ గ్రాంట్ చేసిన తర్వాత వారు ఎవరైతే వారి భార్య ఉన్నారో ఆ లేడీ 19(1) సెక్షన్ ఫ్యామిలీ కోర్టు ప్రకారంగా వారు హైకోర్టు అప్పీల్కు పోవడం జరిగింది. ఆ హైకోర్టులో కోర్టు కూడా
క్రూయాలిటీ అని అంటే మోసపూరితంగా చేసుకున్నావు, ఇవన్నీ దాచిపెట్టినావు, రెండొకటి ఈ విధంగా హరాస్మెంట్ చేసినావు. సో ఇవన్నీ కూడా ఏదైతే మరి లోయర్ కోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతుందో డిగ్రీ గ్రాంట్ చేసిందో డైవర్స్ డిగ్రీ ఇది పర్ఫెక్ట్గా చేసింది కాబట్టి మీ అపీల్ను మేము తిరస్కరిస్తున్నామని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది. సో జనరల్గా ఏ సందర్భాల్లో మనం మెంటల్ క్రూయాలిటీని ఎట్లా డిఫైన్ చేయొచ్చు సార్? అంటే ఎలాంటి చర్యలు ఈ మెంటల్ క్రూయాలిటీ కిందకి వస్తుంటాయి? అదే ఇప్పుడు జనరల్గా క్రూయాలిటీ అనేది సహజంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎవరైనా కొడతాను వెనకటికి ఏంటంటే భార్యాభర్తలు అనేసరికి భర్త సాధారణంగా ఫిజికల్గా అసాల్ట్ చేయడం, కొట్టడం, చేయడము అదే క్రూయాలిటీ కిందకి అనుకునేవాళ్ళం. కానీ మానసికంగా కూడా కొట్టకుండా కూడా మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కొట్టకుండా కూడా మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం లేదు, కానీ మీ కనుచూపులతో మిమ్మల్ని ఏమనాలో అనే పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒకసారి మనసు మీదకి తెచ్చుకున్నాక వారు మానసికంగా కృషించిపోయి వారికి కూడా ఇబ్బందులు పడే ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా క్రూయాలిటీ కిందకే వస్తాయి. ఇంకోటి ఇప్పుడు వివాహ వ్యవస్థ నిలబడ్డదే నమ్మకం అనే పునాది మీద. సో ఆ నమ్మకాలను పోగొట్టుకునే విధంగా పెళ్ళి తప్పుడు విషయాల మీద, తప్పుడు అంశాల మీద గోడగట్టినట్టుగా కడితే కుప్పకూలిపోతుంది. సో ఏదున్నా కానీ జెన్యున్గా ఉండాలి, ఏదున్నా వాస్తవం మాట్లాడాలి. ఏదో ఈ రోజుతో అయిపోయేది కాదు అది. ఈరోజు ఏదో పెళ్లి చేసినాము ఇక అయిపోయింది అన్నట్టు కాదు. అట్లా తప్పుడు ఇప్పుడు ఈ వ్యవస్థలో అమ్మాయికి 40 సంవత్సరాలు 27 అని చెప్పడం, అదే క్రిమినల్గా కొంత బ్యాక్గ్రౌండ్ అమ్మాయి మీద కొన్ని కేసులు ఉండడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇవన్నీ దాచిపెట్టడం కూడా క్రూయాలిటీ కిందకే వస్తుంది. సో ఈ నమ్మకం పోయింది కాబట్టి వారు ఆ విధంగా కేసు వేయడం, ఆ కేసు వేసినందుకు వీరు మళ్ళా వారి మీద ఫోన్ 88 వేయడము, మెయింటెనెన్స్ కేసు వేయడము, దాంట్లో కూడా వారిని ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా చూసినటువంటి ఫ్యామిలీ కోర్టు అని పూర్తి ఆధారాలతోటి వారికి డైవర్స్ ఇచ్చింది. దాన్నే సమర్థిస్తూ జార్ఖండ్ కోర్టు కూడా జడ్జిమెంట్ పాస్ చేసింది, వారి యొక్క అప్పీల్ను డిస్మిస్ చేసింది. అంటే సార్ జనరల్గా ఇలాంటి విషయాలు పెళ్ళైనటువంటి కొత్తల్లోనే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి వివరాలు దాచిపెట్టారు అని. సో అంటే మనకు తెలిసిన వెంటనే కేసులు వేసుకుంటేనే ఇవి పనికొస్తాయా, లేదంటే పెళ్ళై కొన్ని ఏళ్ళ తర్వాత కూడా కేసులకు ఈ గ్రౌండ్స్ పైన మనం డైవర్స్ తీసుకునేటువంటి అడిగేటువంటి అవకాశం, హక్కు ఉంటుందా? అంటే ఇప్పుడు అది ఆ సందర్భాన్ని బట్టి, అంశాన్ని బట్టి ఉంటుంది ప్రతిదీ. ఇప్పుడు సహజంగా క్రూయాలిటీ అనేది కానీ అంటే మోసపూరితం అనేది మనకు సహజంగా తెలుస్తుంది. మీరు అన్నట్టు పెళ్ళైన కొత్తలోనే తెలుస్తుంది. దాన్ని బట్టి వారు మరి వేరుగా ఉండడమో, విడాకులు తీసుకోవడం, లేకపోతే కలిసి ప్రయాణం చేయడం అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ దెమ్. వారు కొంతమంది అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు, కొంతమంది విడిపోతారు. రెండొకటి ఈ క్రూయాలిటీ అనేసరికి పెళ్ళైన కానుంచి చివరి వరకు కూడా ఎప్పుడైనా వారి యొక్క భావం మారవచ్చు. మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు. సో క్రూయాలిటీకి ఏ రోజైనా జరగవచ్చు. పెళ్ళైన కొత్తలో జరుగుతున్న క్రూయాలిటీ అనేది కాదు. పెళ్ళైనప్పుడు అయినా, పెళ్ళి అయిన 10 ఏళ్ళకైనా నీ భార్య కానీ భర్త కానీ ఇద్దరు ఇట్లా పార్ట్నర్స్లో ఎవరిని ఇబ్బంది పెట్టినా దే కెన్ అప్రోచ్ ది కోర్ట్. అంటే ఎప్పుడైనా డైవర్స్ తీసుకోవచ్చు. దేర్ ఇస్ నో బార్. ఏజ్లీ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఫ్యామిలీ కోర్ట్స్ అనేది విపరీతంగా కేసులు వస్తూ ఉన్నాయి కోర్ట్స్ ముందు కంటే. మరి బ్రహ్మాండంగా కొత్తగా దంపతులతో పాటు ముసలి వాళ్ళ వరకు కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి. అంటే అండర్స్టాండింగ్స్ లేక, కొంత నమ్మకాలు లేక, కొంత ఇలా సమాచారాలు దాచిపెట్టడం వల్ల, కొంత ఈ వివిధ ఈ అంశం అని పర్టికులర్ చెప్పలేం, కానీ ఎన్నో అంశాల మీద ఈరోజు విడాకుల కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో దెర్ ఇస్ నో లిమిట్, నో బార్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ డైవర్స్ కేస్. వివాహం అనేది ఒక నమ్మకమైనటువంటి పునాదులపైన ఏర్పడుతుంది కాబట్టి ఇద్దరిలో అంటే భార్య కానివ్వండి, భర్త కానీ ఎవరైనా సరే తమకు సంబంధించినటువంటి విషయాలను దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం అనేది ఖచ్చితంగా అవతలి పార్ట్నర్కు మెంటల్ క్రియాలిటీని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కేసులో కూడా ఆ గ్రౌండ్స్ పైన ఇక్కడ డైవర్స్ గ్రాంట్ చేయడం అనేది జరిగిందనేటువంటి విషయాన్ని సత్యనారాయణ గారు చెప్తూ ఉన్నారు. అంటే పెళ్లికి ముందే అన్ని విషయాలు కూడా పర్ఫెక్ట్గా మాట్లాడుకోవాలి. ఇలాంటి విషయాలు దాచిపెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ తెలిస్తే మాత్రం ఏ సమయంలోనైనా సరే వాటిని ఉపయోగించుకొని డైవర్స్ కోరేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టులు కూడా డైవర్స్ గ్రాంట్ చేశాయనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.